నిన్న మన ఇండియన్ 2 ఉన్నాడు కదా, మన మీడియాలో ఇండియన్ 2 మీ అందరికీ తెలుసు కదా, ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ 2 అని. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది, అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు. ఆయనకి మర్చిపోయినట్టున్నారు, ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో. కోర్టు బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల. అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు, పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్. అది కూడా ఆయన తెలుసుకోవాలి. ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది, కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటా అన్నారు. ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి. ఆ దబిడి అదిదా సార్లా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో, అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఇత కూడా చాలామంది రాశారు, కంటెంట్ లేదు, సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంది అంతే, సెకండ్ హాఫ్ పండలేదు, సునీల్ గారు పండలేదు, ఇది అదే. నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసే ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని. ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు, సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న, ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాలి. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా, జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి.